జ్వరం వచ్చిందా నీకు? నీకు జ్వరం వచ్చిందంటే నేను నమ్మాలనా? లే నువ్వు లే ఫస్ట్ లే. నీ యాక్షన్ నాకు బాగా తెలుసు కానీ యాక్షన్ ఏం లేదు బాబా, బాగా చల్లబెడుతుంది. శిరీష ఏమైంది పండుకున్నావు? ఏమైంది పండుకున్నావేంది? తలకాయ వస్తుందా? ఇంట్లో పని అంతా ఎవరు చేస్తాడే నువ్వు అట్లా పండుకుంటే? నేను చేయాలన్నా మరి నువ్వు చేత కావట్లేదా? చాలులే కానిలే నీ నటన, చాలులే కానిలే నీ నటన. ఓ నీ యాక్షన్ నాకు తెలుసు కంతి. ఏంది జ్వరం వచ్చిందా నీకు? నీకు జ్వరం వచ్చిందంటే నేను నమ్మాలనా? లే నువ్వు లే ఫస్ట్ లే. అయ్యో నీ నీ యాక్షన్ నాకు బాగా తెలుసు కానీ యాక్షన్ ఏం లేదు బాబా, బాగా చల్లబెడుతుంది. చలి పెడుతుందా? మరి చలి పెడతా అంటే మరి ఫ్యాన్ వేసుకొని పండుకున్నావు. మరి లేచి బంద్ చేయాలంటే చేత కావట్లేదు కదా, అందుకని. నీకు తెలుసు నువ్వు యాక్షన్ బాగా చేస్తావు కదా. నాకు యాక్షన్ చేయడం రాదు బాబా, ఎందుకు నీకు యాక్షన్ మరి చెప్తావు? నీకు జ్వరం వచ్చిందంటే నేను నమ్మాలనే? వచ్చిందాన్ని కూడా నమ్మకపోతే ఎట్లా? ఇప్పుడు బట్టలు ఎవడు పిండాలి, బోళ్ళు ఎవడు తోమాలి, అన్నం ఎవడు ఉండాలి, కూర ఎవడు ఉండాలనే? అంటే నేను బయట పని చూడాలనా, ఇంట్లో పని చూడాలనా? ఏంది ఒక్కరోజు? నాకు మస్తు ఫీవర్ వస్తుంది, అసలు చేత కావట్లేదు. నాకు తెలుసు కానీ నీ యాక్షన్. నీకు జ్వరం లేదు, తలకాయ నొసుడు లేదు, ఏం లేదు. ఏందో అట్లా పండుకోవాలనే పండుకున్నావు కదా. మరి నీకా వాటరు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అయింది టైము. నేను బైక్ అడిగి పోయి వచ్చే వరకు నువ్వు లేవలే. నేను మంచిగా హెల్త్గా ఉంటే నేనెందుకు లేవను? నాకు చేత కావట్లేదనే కాదు చేస్తలేను. ఇంకా నా మీదనే అరుస్తావు. ఇవాళ ఒక్కరోజు నువ్వు చేసి పెట్టొచ్చుగా, ఏమవుతుంది? అరే అన్నం అయితే వండుతా, నాకు కూర వండడానికి రాదు. మరి బట్టలు ఎవడుతాడు? బట్టలే ఉంది బావా, బకెట్లో పెట్టి సబ్బు పెట్టి రుద్దుతాయి. అదేదో నువ్వే చేయబో. నాకు చేత కావట్లేదు కదా. మళ్ళీ చేత కాదంట. ఎందు నువ్వు చేయవు? నీకు జ్వరం వచ్చింది, తలకాయ నొత్తాన్ని, కాలు చేతులు కూస్తున్నాయి. అది నన్ను నమ్మమంటావు? ఇక గమ్మత్తున్నది ముచ్చట. ఎవరికి కొత్తలేదు కదా, నీకు ఒక్కదానికి వస్తుంది అనే జ్వరం ఎప్పటికి? జ్వరానికి బాగా నచ్చిందట. నచ్చినవు. చుట్టుపక్కల ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళకి కొత్తలేదు ఎందుకు మరి జ్వరం? నీకు ఒక్కదానికి వస్తుందా? ఏదో పని తప్పించుకోవడానికి నువ్వు ఈ ప్లాన్ చేసినావు కదా. నువ్వు ఈ పని చేయడం అవుతుంది అనేసి నువ్వు ఈ ప్లాన్ చేసి మంచిగా పండుకున్నావు, అంతే కదా. అదే రోజు చేస్తున్నావు అని ఇవాళ పండుకున్నావా? మరి అది కాదమ్మా, రోజు చేస్తున్నావు అని ఇవాళ పండుకున్నావా? చేత కావట్లేదనే పడుకున్నా. చేత కావట్లేదని పండుకున్నావా?
చలి పెట్టినప్పుడు ఫ్యాన్ ఎవడైనా ఫ్యాన్ బంద్ చేసి పండుకుంటారు, ఫ్యాన్ వేసుకొని పండుకోరు. నాకు చేత కావట్లేదని మళ్ళీ వర్రకు ఎన్నిసార్లు చెప్తావు శాత కావట్లేదు అది నమ్మమంటావు ఇక మమ్మల్ని.